బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో నివసిస్తున్న 16 కుటుంబాలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 4 బైకులు పూర్తిగా దగ్ధమయ్యే సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో నివసిస్తున్న 16 కుటుంబాలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 4 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి అని సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, హైదరాబాద్ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్, హైదరాబాద్ బొల్లారంలో యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక భవనంలో యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ప్రమాదం వేగంగా మంటలు వ్యాపించడంతో ఆ భవనంలోని యొక్క 16 కుటుంబాలంతా కూడా ప్రాణభయంతో బయటకు కూడా తీశారు. దాంతో పూర్తిగా అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేడు. అయితే కేవలం ఒక 4 ద్విచక్ర వాహనాలు మాత్రం పూర్తిగా బూడిదయ్యాయి. అయితే ఒకే గదిలో నివాసం ఉంటున్న ఒక పేద కుటుంబానికి చెందిన ఇంట్లో సామాన్లు మొత్తం కూడా కాలిపోయినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక షార్ట్ సర్క్యూట్ వల్లే ఒక ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది సరైన సమయంలో రావడంతో పూర్తిగా దీనికి సంబంధించి కూడా మంటలు అదుపులో కూడా తీసుకొచ్చారు. అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేస్తాము, అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనికి సంబంధించి కూడా అని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.